వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబునిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. వాయు విభాగంలో సాధారణంగా వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ మనం మెట్లు నిర్మాణం అనేది చేసుకోవచ్చు. అయితే ఇది పాత గృహం, ఒక 15 ఏళ్ల క్రితంది. మా హైదరాబాద్లోని కాస్త ఓల్డ్ సిటీ ప్రాంతంలో మనం ఇటీవల చూడడం జరిగింది. అయితే వాయువ్యంలో మెట్టు ఏ విధంగా పెట్టుకోకూడదు. కొంతమంది ఇవాళ రేపు కూడా స్థలం తక్కువగా ఉన్నప్పుడు, అంటే అది కూడా మనం ఇంతకుముందు వీడియోలో పెట్టాం, సగం మెట్టు ఒక 3 అడుగుల మెట్లు బయట భాగంలో పెడతారు, మిగతా 3 అడుగులు మన ఇంటి పైకి వచ్చే విధంగా పెట్టే వీడియో కూడా అంతకుముందు మనం చూపించాం. అయితే ఇది పూర్తిగా వాయువు భాగాన్ని ఇంటి లోపల కట్ చేసుకొని పూర్తిగా పైన ఉన్న 2 ఫ్లోర్లు నిర్మాణం చేశారు. మొత్తం 3 ఫ్లోర్లు, G+2 గ్రౌండ్లో కూడా హౌస్ ఉంది. నార్త్ ఫేసింగ్ రోడ్. మీరు ఇక్కడ గమనిస్తే నార్త్ రోడ్డు గృహం ఎంట్రన్స్ ఇది. చిన్న నార్త్లో అయితే చిన్న ప్రహరీ ఉంది. ఓల్డ్ సిటీ ప్రాంతం అన్నా కాబట్టి మిగతా భాగాల్లో వెస్ట్లో కావచ్చు, చిన్న వెస్ట్లో ఒక 8-10 అడుగుల రోడ్డు ఒకటి ఉంది. తూర్పు మనకు తెలిసిందే, కొద్దిగా ఒక చుట్టూ అయితే ప్రహరీ, తూర్పు ఉత్తరం అయితే చిన్న ప్రహరీలు ఉన్నాయి గృహానికి తీసుకుంటే. ఇక్కడ గమనిస్తే వాయువ్యంలో ఈ భాగంలో మెట్లు ఈ విధంగా, అంటే ఇది ఇంటి డోర్ అనుకుంటండి, పిల్లర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వేయటం అయితే జరిగింది. కరెక్ట్గా పిల్లర్లు అయితే 12 పిల్లర్లు ఇంటికి చుట్టూ తీసుకోవడం జరిగింది. అయితే ఎక్కడైతే ఈ విధంగా మనకి ఈ మెట్లు అనేది వాయువ్య భాగంలో ఈ విధంగా మెట్లు అనేది ఇంటి లోపల మీరు గమనిస్తే వీరికి తెలియకుండా ఈ వాయువు భాగం అనేది ఇంటి భాగం లోపల కట్ అయిపోయింది. సాధారణంగా ఏమనుకుంటాం అంటే, ఏముంది మనం ఇచ్చాము ఇంటి లోపల మెట్లు ఇచ్చాం, ఇబ్బంది ఏముంది మన స్థలంలోనే కదా అని అనుకుంటాం. కానీ వాయువు భాగాన్ని ఈ విధంగా, ఓకే మనకు గనక వెస్ట్ దారి ఉండి గనక మనం వెస్ట్ నుంచి పెట్టుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న ఇంటి భాగంలోకి ఎప్పుడు కూడా మనం మెట్లను ఎలివేట్ చేసి బయటికి మనం దాన్ని పూర్తిగా ఓపెన్ చేసే విధంగా ఉండకూడదు. అంటే ఇంటి భాగం, ఎందుకంటే ఒక భాగం నైరుతి భాగం మనం వాడతా, వాయువు భాగాన్ని ఇట్లా ఓపెన్ చేయటం అనేది ఎప్పుడు కూడా, ఇది వచ్చేటప్పటికి సౌత్ వెస్ట్ అవుతుంది, ఇది వచ్చేటప్పటికి నార్త్ వెస్ట్ అవుతుంది. అంటే మనం ఈ భాగాన్ని వాడుతుంటాం, ఈ భాగాన్ని మాత్రం బయటికి వదిలేసాం, పూర్తిగా మెట్ల భాగాన్ని బయటకు వదిలేసాం. సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ గృహంలో ఉండే యజమానులకి ఎప్పుడు కూడా ప్రశాంతత అనేది ఉండదు. ఏదో ఒక ఇబ్బందులు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. అది మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి, అనవసరమైన పంచాయతీలు ఉంటాయి. అది ఉద్యోగరీత్యా కావచ్చు, లేదంటే వ్యవహారంలో ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్యలు కావచ్చు, లేదంటే కోర్టు సమస్యలు కావచ్చు. ఎందుకంటే ఈ భాగం ఇంతకుముందు చాలా వీడియోలో మనం చెప్పడం జరిగింది, ఇది చంద్రస్థానం. అంటే చంద్రుడు ఎప్పుడు కూడా మనఃకారకుడు. ఎప్పుడైతే ఈ భాగంలో మనం ఈ విధంగా ఒక భాగాన్ని మొత్తం మనం వాడకుండా ఉంటామో, బయటికి ఎక్స్పోజ్ చేస్తామో, లేదు మనకి ఇంతకన్నా అవకాశం లేదు, మనం మెట్లు అదే విధంగా వేసుకోగలుగుతాం, అవకాశం ఉంది. వాస్తవంగా వాళ్ళకి తూర్పు అంటే ఈ పొడవు అనేది చూస్తే, మీరు ఇల్లు చూస్తే చక్కగా 3 భాగాల్లో ఉంది కాబట్టి కొత్త ఈ 6 అడుగుల్ని మనం ఇక్కడ కనుక మనం తూర్పులో కొద్ది తగ్గించుకొని ఉంటే ఇల్లు వెడల్పు పెరిగేది, అదేవిధంగా ఇల్లు వచ్చేది, ఎక్కడ కూడా మార్పులు వచ్చేవి కాదు. కానీ అప్పుడు వాళ్ళు చేసిన ఆలోచన ఏంటో మనకు తెలియదు. ఈ విధంగా ఇంటి లోపల వాయువ్యంలోనే మెట్లు పెట్టుకోవాలని చెప్పి దాన్ని బయటికి ఇలా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ఎలివేషన్ వస్తుందనో ఇవాళ రేపు అంతా కూడా ఇవాళే ఇలా ఆలోచిస్తున్నారు, అప్పుడు పరిస్థితులు ఏమో మనకు తెలియదు. కానీ ఈ విధంగా మనకి మెయిన్ అంటే గేట్ వైపే మెట్లు ఉండాలనే ఆలోచనతోనూ ఏ విధంగానూ మొత్తానికి ఈ విధమైన పొరపాటు చేయటం జరిగింది. అయితే మనం ఇప్పుడు వెళ్ళిన తర్వాత సాధ్యమైనంత వరకు వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం, వాస్తుపరంగా మనం ఏం చేస్తాము అని అంటే ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చెప్పామంటే, మెట్లని డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ చేయకుండా, అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మనం రెమెడీ ఏదో ఒకటి చెప్పగలగాలి. మెట్లని ఇట్లా తిప్పి దీన్ని ఈ భాగం నుంచి ఇట్లా మెట్లని రెడీ చేసుకొని ఇదంతా క్లోజ్ చేసుకోమని చెప్పాము. అవకాశం ఉంటే ఇక్కడ చిన్న గేట్ లాంటిదో ఎంట్రన్స్ లాగా ఇలా పెట్టుకొని టోటల్గా దాన్ని బయటికి ఓపెన్గా ఉండే విధంగా కాకుండా లోపలికే మెట్లు ఉండే విధంగా, అంటే డూప్లెక్స్ మోడల్లో ఏ విధంగా అవకాశం ఉంటుందో అట్లీస్ట్ వీళ్ళు ఉన్న భాగానికి మనం అది సెట్ చేసుకోమన్నాం. మిగతా భాగాన్ని అన్నింటిలో కూడా ఆ మెట్లకి ఏదైతే అవకాశం ఉంటుందో ఆ డోర్ అనేది అంటే క్లోజ్ చేసుకోవడం, వాయువు భాగాన్ని బయటికి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ
ఉత్తర వాయువ్య భాగాన్ని ఎప్పుడు కూడా మనం ఓపెన్ చేయకూడదు. సాధ్యమైనంత వరకు విండో లాంటిది కూడా మనం ఈ పూర్తిగా ఉత్తర వాయువ్యంలో ఈ భాగంలో ఇప్పుడు కూడా మనం ఓపెన్ చేయకూడదు. ఈ భాగంలో అంటే ఇక అవకాశాన్ని బట్టి ఇవాళ రేపు ఒక 2 బెడ్రూమ్ ఇచ్చినా కూడా ఈ సింగిల్ రూమ్ ఎవరికైనా అద్దెకి ఇచ్చుకోవచ్చు అనే భాగంతో ఈ భాగంలో ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. అది కూడా అంత మంచిది కాదు. కొంతమంది బాల్కనీలు కూడా ఇస్తున్నారు, ఉత్తర వాయువ్యంలో పెద్ద బాల్కనీలు ఇస్తున్నారు. సో ఆ విధంగా కూడా మంచిది కాదు. కానీ సాధ్యమైనంత వరకు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకున్న పరిస్థితిని మనం కొద్దిగా అడ్జస్టబిలిటీ అంటే పరిష్కార మార్గంగా మనం ఈ విధంగా ఎవరైనా కానీ ఇప్పుడు కావచ్చు లేకపోతే పాత గృహాల్లో ఈ విధంగా ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ విధంగా ఉంటే ఆ భాగంలో ఆ విధంగా ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా మానసిక ఆందోళన అనేవి ఎక్కువగా ఉంటాయి. వాయువు భాగంలో ఎప్పుడైనా దోషాలు ఉంటే ఆ గృహంలో ఎప్పుడు కూడా ప్రశాంతత ఉండదు. ఏదో విధమైన మానసిక ఆందోళన అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరన్నా వాయువు భాగంలో మెట్లు పెట్టేటప్పుడు కావచ్చు, బయట పెట్టేటప్పుడు బయట నుంచి స్థలం లేదనుకునేటప్పుడు మనకున్న స్థలంలో ఏ విధంగా మెట్లు వస్తాయి, లేదు మనకి చిన్న స్థలమే ఉంది 60 గజాలు ఉన్నాయి లేదా చిన్నగా అయినా మనము ఉండే విధంగానే మళ్ళీ అందులో అద్దెల కోసం వెళ్లకుండా, ఎందుకంటే ఇది అద్దెల కోసం మళ్ళీ పైన కడితే వాళ్ళకి 2 సింగిల్ బెడ్రూము అవి ఇవి చేయొచ్చు అనే ఆలోచనతో ఈ విధంగా చేశారు. కాబట్టి ఆ విధమైన ఆలోచన లేకుండా వాళ్ళు చిన్న స్థలం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మెట్ల భాగం బయట రావడం కష్టం అవుతుంది, గృహం తగ్గిపోతుంది అన్నప్పుడు ఇంటి లోపల ఏర్పాటు చేసుకుని చిన్న డూప్లెక్స్ లాగన్నా నిర్మాణం చేసుకోవడం అనేది మంచి పద్ధతి. లేదు మనకు అంత అవసరం లేదు, ఓన్లీ కిందనే ఉండాలనుకున్నప్పుడు రౌండ్ మెట్లన్నా వేసుకొని ఎక్కడ నెగిటివ్ లేకుండా బయట భాగంలోనే ఉంచుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.